హాయ్ ఫ్రెండ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. మా కన్నయ్య అయితే ఇక స్కూల్కి వెళ్ళిండు 8:30కి అట్లా. టిఫిన్ అయితే మనకి దోశ పిండి ఉండే దోశ అయితే వేసి ఇచ్చిన, తినేసి అయితే వెళ్ళిండు. ఇంకా నేను మా మిల్క్ అయితే టిఫిన్ తినలేదు. దోశ వేద్దామని అయితే కిచెన్లోకి వచ్చిన. ఆల్రెడీ పెంక్ అయితే పెట్టిన, దోశ వేయాలి. ఆల్రెడీగా నిన్న గుంత పొంగలి కూడా చేసిన కాబట్టి ఈరోజు మిల్క్ అయితే నిన్న దోశ తినలేదు, ఓన్లీ గుంత పొంగలే తిన్నది. కాబట్టి ఇక దోశ ఏమమ్మ అంటే దోశనే వేస్తున్నా. ఇక మా ఆయన కన్నీ ఇద్దరు అయితే తినేసి మా ఆయన వర్క్కి వెళ్ళిపోయిండు, మా కన్నీగా స్కూల్కి వెళ్ళింది. పెంక్ అయితే వేడైంది, దోశ అయితే వేస్తున్నా. గుంత పొంగల్ నిన్న అన్నావు కదా, ఈరోజు దోశ తింటా అన్నావు కదా, అందుకే దోశ వేస్తున్నా. దోశ తింటా అనుకున్నావు అని దోశ వేసిన నేనైతే. దోశనా? సరే అయితే. ఈ పెంక అయితే నాన్ స్టిక్దే, కాకపోతే దీనిపైన ఒకసారి రవ్వ దోశ చేసిన, అప్పటి నుంచిగా ఉల్లిగడ్డ పెడితేనే దోశలు వస్తున్నాయి. ఉల్లిగడ్డ పెట్టకపోతే వస్తలేవు, అందుకని చెప్పి ఉల్లిగడ్డ అయితే పెట్టుకున్నా. ఇక మంచిగా వస్తున్నాయి. ఏదైతే తీసుకోవాలి మంచిది. ఏమన్నా కర్రీ అయితే ఏం చేయలేదు, వంట అయితే లంచ్కి ఏం ప్రిపేర్ చేయలేదు. టిఫిన్ చేసిన తర్వాత అయితే ఏం కర్రీ చేయాలన్నది. ఫోనే చూస్తావా? హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. అప్పుడే తినమన్నా, కన్నీ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఇద్దరికి వేస్తా అంటే తినలేదు అప్పుడు. ఇప్పుడేమో ఆకలి అవుతుంది అంటది. అప్పుడేమన్నది స్నానం చేసుకున్నాక తింటా మమ్మీ అన్నది. ఇప్పుడేమో ఆకలి అవుతుంది అంటుంది. ఇట్లున్నది వీళ్ళతో. ఆమె తినేది 2 దోశలు తింటుంది. నిన్న వాళ్ళు మాకన్నీ మా ఆయన అయితే వాళ్ళు పల్లీల చట్నీ తింటాం అని అన్నారు. వాళ్ళ కోసం పల్లీల చట్నీ చేసిన కదా, ఈ చట్నీ తినమన్నారు. కానీ చట్నీ మొత్తం అయిపోయింది. ఇదే మంచిగా టేస్ట్ పట్టింది, ఇదే తినేసిరిగా. అట్లా అన్నమాట. ఇప్పుడు నాకే లేదు. మిల్కీకి దోశ వేసి ఇచ్చిన, తింటుంది. ఇక నేను కూడా వేసుకున్నా, తినాలి వేడివేడిగా దోశతో తినేసి. కాఫీ మార్నింగ్ తాగేసిన, ఇప్పుడైతే తాగా ఇది కాఫీ. నేను కొంచెం మెత్తగా కానీ ఇట్లా కొంచెం గట్టిగానే వేసుకుంటా దోశ, మెత్తగా అంతా నచ్చదు. క్రిస్పీగా ఇష్టం, క్రిస్పీగా. ఆగు, దోశ వేస్తున్నా, తీసుకొని వస్తా. ఒకటి వేసుకో కదా దోశ వేడిగా. సరే సరే సరే. చట్నీ అంటే వేస్తా. ఇప్పుడే నాకు దోశ అయితే వేసేసుకున్నా. నా దోశలు కూడా రెడీ అయిపోయినాయి. నేను కూడా తినేస్తా. ఇక తినేసి కుకింగ్ స్టార్ట్ చేస్తాను.
ఏం చేయాలో చెప్పు, ఏం చేయమంటే అది చేసి ఏం చేస్తావు? చెప్పు. నీ ఇష్టం ఏదైనా చెయ్యి. నాటుమంటే నేను ఏది చేసినా తింటా మమ్మీ, నువ్వే తినవు. హాస్టల్ నేను పోతలే, నువ్వు పోతుంది. నేనే పోతున్నా మళ్ళా. మరి మంచిగా ఉంది దోశ. నువ్వు చేసినావు, అడుగుతున్నా, నువ్వు చేసి మీకు నచ్చిందేమో. నువ్వు చేసి అప్పుడు మమ్మీ ఎట్లుందని అడిగితే దాన్ని బట్టి చెప్పు. నేను చేసింది కదా. అబ్బో. ఇప్పుడైతే టైము 4:30 అయితే అయింది. ఇక కన్నీ స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. ఇక రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక దోశ అయితే వేస్తున్నాడు. అన్నం తినరా అంటే అన్నం తినా అని దోశలు వేసుకుంటున్నాడు వాడే. ఫ్రెండ్స్ కాయ చెప్పు. 2 days అయితే స్కూల్ అయితే లేదంట. ఇక మా ఓన్కి పండుగ ఇక స్కూల్ లేకపోతే. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. మా మమ్మీ కూడా ఇలా చేయలేదు. ఎంత పర్ఫెక్ట్ గా దోశ రావడం నాకు కూడా ఫస్ట్ టైం. ఇక కన్నీ అయితే దోశ వేసుకుంటున్నాడు. బట్టలు విండలేదు, ఇంకా పిండాలి. ఇవన్నీ స్కూల్కి వచ్చిన బట్టలు అవుతున్నాయి. నువ్వు దోశ వేసుకున్న తర్వాత మిల్కీకి బ్రెడ్ అంట కాల్చి. నేను కూడా కాల్చుకుంటా దాంతో పాటు. ఎందుకు అలా దోశ తింటున్నావు కదా నువ్వు? మళ్ళీ అది తినలేదు పొద్దుగాల. తినలేదు, అది ఓన్లీ 2 దోశలు తిన్నది అంతే. నేను కూడా రెండు కన్నీ బ్రెడ్ కాల్చినావా? కాల్చుతున్నా మమ్మీ. దోశలు అయినాయా? ఏం చేస్తున్నావు? నెయ్యి అయ్యు. నెయ్యి దానికన్నా దేనికి? అది ఎన్ని బ్రెడ్లు ఉంటే అన్ని వేయమన్నది. అని వేసుకున్నాం మనం. అది నీకెందుకు మరి? నాకు దోశ తింటావు కదా. చేస్తేనే మా కూడా అయితే ఇక వంట చేసి ఇట్లుంటే అంత గందరగోళంగా ఉంటుంది. ఇదంతా మళ్ళీ చదవడానికి నాకు 10 నిమిషాలు పడుతుంది. ఇక తినేదానికి ఇంకా బట్టలు అయితే వినుకోలేదు, బట్టలు అయితే విండాలి. సరే, అవి కాసినాక మీకు మరి నేను బట్టలు విండేస్తా, సరేనా? మొత్తం మబ్బు పట్టేసి నల్ల అయిపోయినాయి మేము. వర్షం పడ్డప్పుడు బజ్జీలు వేసుకుంటే మస్తు పువ్వులు బాగున్నాయి కదా, చెట్టుకు రెట్టుగా. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది చెట్టు కదా, సూపర్ ఉన్నాయి. ఇదేనే మేఘాలు అయితే ఫుల్ అయినాయి. కానీ ఇగో జామ్ అంట తీసుకురా. మరి నాకు అదే చెరపడి సరిపోతుంది, తీసుకురా. దానికి 2 అంట ఎంత కోటే? 2 రూపాయలు. అయితే 3 తీసుకురా. కిసాన్ జామా? కిసాన్ జామ్ అంటే బ్రెడ్కా? బ్రెడ్కి నేను మొన్న తీసుకొచ్చినావు ఇది. మొన్న డిమార్ట్లో వేసినాయి, బాగుంటాయి. తెచ్చావా? తినేసిన కాల్చిన బ్రెడ్ జామా బాగుంటుంది అట్లా. తొక్కేసుకున్నావా? ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక నైట్ పిల్లలు డిన్నర్కి ఏమైనా తీసుకురమ్మంటే స్నాక్స్కి నేనే ఎగ్ నూడిల్స్ తీసుకొచ్చా. పెట్టు మరి తిందాం.
తింటారా ఎగ్ నూడిల్స్ తింటారా ఏంటా మిల్కి ఆ మిల్కి అడిగిందని తీసుకొస్తా ఎగ్ నూడిల్స్. ఇంకేం మిల్కి మిల్కి టేస్ట్ ఎక్కువ మట్టికి అయితే బయట ఫుడ్ అయితే ఎక్కువ తినము. అదే ఇక మిల్కి స్నాక్స్ లాగా అడిగిందని అయితే మా ఆయన తీసుకొచ్చిండు. ప్లేట్ తీసుకొచ్చినాం, ఇది ఫుల్ తీసుకొచ్చిండు. నలుగురం మంచిగా కొంచెం అయితే తింటున్నాము. టేస్ట్ అయితే అంత నార్మల్ ఉంది. నేను అనుకున్న టేస్ట్ అయితే లేదు. ఇంకా నేను ఇంట్లో చేసిన మ్యాగీ మంచిగా అవుతుంది. బటానీస్ అవన్నీ చేసి మిల్కి రేపు చేసిస్తా అంటే ఇక బయట ఫుడ్ ఇట్లానే ఉంటుంది. ఇప్పుడే కావాలి అన్నదని మిల్కి నచ్చినట్టు కదా. మిల్కి బాగుందా? నచ్చుతాయి దానికి. నీకురా బాగుంది. ఇలా నచ్చుతాయి నాకు. నేను కడగ అవసరం లేదంటే నేనైతే ఎక్కువ మట్టికి అయితే ఇంట్లో చేసుకునే తింటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.